నమస్తే మిత్రులారా, గ్రూప్ 4కు సంబంధించినటువంటి డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ అనేటువంటి ఫామ్ అనేటువంటిది ఏ రకంగా నింపాలనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ మీద ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే అన్ఎంప్లాయ్ వాళ్ళకు దాదాపు మనకు 200 ఫీ అనేటువంటిది ఉండే, ఎంప్లాయ్ వాళ్ళకైతే 320 ఏమో కట్టారనుకుంటాను. కాబట్టి ఫీ మనకు ఎక్సెప్షన్స్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి ఈ ఫామ్ అనేటువంటిది తప్పకుండా నింపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎవరైతే అన్ఎంప్లాయ్ ఉంటారో వాళ్ళు మాత్రమే. అయితే చూడండి, మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ చాలా ఈజీగానే ఉన్నాయండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే ఇక్కడ రాయాలండి మెయిన్గా ఎన్. ఇప్పుడు వీలైతే మనకు అంటే క్యాప్స్లో రాయడం అనేటువంటిది బెటర్ అండి. ఓకే, తర్వాత ఫాదర్స్ నేమ్ కూడా ఇక్కడ రాసేస్తామండి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాసేస్తాము. అండ్ ఏజ్ కూడా ఇక్కడ చూడండి 14/3/1987 ఇంకా ఏదో ఒకటి రాస్తున్నానండి 35 అనేటువంటిది, అంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ రాయాలి. సెంటర్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ పైన ఉందండి మీకు, అది పూర్తిగా ఇక్కడ రాయడం అనేటువంటిది చేయండి. ఫుల్ పోస్టల్ అడ్రస్, మన ఇంటి యొక్క అడ్రస్ ఉంది కదా పోస్టల్ అడ్రస్, అది మొత్తం కూడా రాయండి. మనం రెంట్కున్నటువంటి ఇల్లు ఒకటి, మనం ఉండేటువంటిది అంటే మన నివాసం ఏదైతే పల్లెటూరులో ఉంటామో మనము ఆ అడ్రస్ రాయండి. ఓకే, మనం హైదరాబాద్లో ఉంటున్నాము, బట్ మన ఊరు ఒరిజినల్గా అయింది నాగర్ కర్నూలు డిస్టిక్లో, మనం ఏదో అచ్చంపేట అనుకోండి, అక్కడ అడ్రస్ రాయాలన్నట్టు. కాబట్టి దీంట్లో కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఈ రకంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిక్లరేషన్ చేయాలి, నేను ఎలాంటి గవర్నమెంట్ సెక్టార్లో పనిచేయడం లేదు అనేటువంటిది, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్లో కూడా నేను పనిచేయడం లేదు అనేటువంటిది. అంటే ఇక్కడ మనం ఫామ్ అప్లై చేసేటప్పుడు చూసామండి, ఎంప్లాయా అన్ఎంప్లాయ్ అంటే అన్ఎంప్లాయ్ అనేటువంటిది మనం నింపాం కాబట్టి దానికి అనుగుణంగా ఈ ఫామ్ అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి కూడా ఈ ఫామ్ అనేటువంటిది నింపి వాళ్ళకి ఇస్తే, అంటే ఇది అన్ఎంప్లాయ్ మాత్రమే నింపాలండి, ఎంప్లాయ్ అవసరం లేదు. కాబట్టి ఒకవేళ ఎంప్లాయ్ అనేటువంటి వాళ్ళు కూడా ఫీ ఎగ్జెప్షన్ అనేటువంటి తీసుకుంటే వాళ్ళపైన యాక్షన్ అనేటువంటి తీసుకోవచ్చు, ఆ అర్హత వాళ్ళకు ఉంటుంది అనేటువంటిది డిక్లరేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కాబట్టి ఫుల్ సిగ్నేచర్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా ఇక్కడ ఫుల్ సిగ్నేచర్ అనేటువంటిది ఇవ్వాలండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్లేస్ అదేవిధంగా డేట్, ఈ రెండు కూడా రాస్తాము. చాలా సింపుల్ అండి. అన్ఎంప్లాయ్కి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఫామ్ అనేటువంటిది ఏ రకంగా నింపాలనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. వీరైతే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.